నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో కురిసిన అకాల వర్షం రైతులను నిలువున ముంచేసింది. హున్నాజీపేట్, నడిమితాండ ప్రాంతాల్లో రోడ్లపై ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వివిధ కష్టాలతో నష్టపోయిన తమను ప్రకృతి వైపరీత్యం మరింత దెబ్బతీసిందని వాపోతున్నారు. తడిసిన ధాన్యాన్ని ఎలాంటి కోతలు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోవాలని నష్టపోయిన పంటను పరిశీలించిన బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. నడిమితండ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి తాండాలలో మధ్యాహ్నం 3 గంటలకి వడగండ్ల వాన, రాళ్లతో కూడిన వాన కూడడం జరిగింది. ఆ కూడంతో ఇక్కడ ఉన్న పంట పొలాలు విపరీతంగా వడ్లు రాలిపోవడం జరిగింది. అంటే ఇక్కడ ఇప్పటికీ 80% కోతలు అయిపోయినాయి, కానీ ఒక 20% కోతలు ఉన్నాయి. ఆ 20% కోతలున్న రైతులది వాళ్ళ బాధ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. గతంలో కూడా ఆ చెరువు ముత్యాల చెరువు అయిపోయి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం చాలా ఇబ్బందులు పాలైనరు. వాళ్ళకు ఒక రూపాయి కూడా నష్టపరిహారం రాలేదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళ గురించి పట్టించుకున్న దాఖలు లేవు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము రైతుల ఖాతాలోకి డబ్బులు వేసినామని చెప్పేసి జూటా మాటలు మాట్లాడుతున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు. మీకు ఒక్కపారి కళ్ళు తెరిచి చూడవండి, ఇక్కడ నడిమితండకు రండి ఒకసారి. ఇక్కడ వస్తే వాళ్ళ బాధ మీకు అర్థమవుతుంది. చెప్పేటి ఏమో పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు, కానీ ఇక్కడ ఉన్న రైతాంగానికి ఒక రూపాయి కూడా మీరు లాభం చేకూర్చలేదు. అట్లనే అప్పుడు ముత్యాల చెరువు తెగిపోయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రైతుల పంట పొలాలు మొత్తం కూడా ఉసుకే పెట్టి అక్కడ ఆ ఉసుకే తీయడానికి కూడా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వట్లేదు. మీరు వాళ్ళ ఆవేదన ఇప్పటికీ ఆ కొన్ని పొలాలల్లో వాళ్ళు పొలం వేసుకోలేకపోయారు. దాన్ని ఉసుకే తీసేద్దామని చెప్తే పర్మిషన్లు కావాలని చెప్పేసి పోలీసు వాళ్ళని పంపిస్తున్నారు. పోలీసు వాళ్ళు అంటారు మైనింగ్కు చెప్పండి అని చెప్పేసి అంటారు. మీకు అసలు కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉందా కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్తున్నా. మీకు చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులను, ఈ దర్పల్లి మండలంలో ఉన్నటువంటి రైతాంగానికి ఆదుకునే విధంగా మీరు ముంగడికి వెళ్ళండి. అంతేగాని నోరుంది కదా అని చెప్పేసి మీరు నోటికొచ్చిందల్లా మేము రైతులకు డబ్బులు వేసినామని చెప్తే ఖబర్దార్ అని చెప్తున్నాం. మహిళా మనులకు చెప్తున్నా, ఇలా అమ్మ మీ తండలలో కానీ ఊర్లలో కానీ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవరైనా సరే వచ్చి మేము కాంగ్రెస్ వాళ్ళమని చెప్తే చీపిరి కట్టలు మారేసి కొట్టురు. ఇప్పుడే ఎంఆర్ఓ గారు కూడా మాట్లాడడం జరిగింది, అలాగే ఏఓ గారు కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఇప్పుడు వస్తామని చెప్పారు. దయచేసి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఊర్లలో తిరగకుండా చేయరు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే జూటాకోరు మాటలు తప్పితే వాళ్ళతో ఏం లేదు. జాగ్రత్త. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సూటిగా హెచ్చరిస్తున్నాం, ఖబర్దార్. రైతులను ఆదుకోకపోతే, మీతో చేత కాకపోతే రాజీనామా చేసి పక్కకు ఉండండి. అంతేగాని జూటా మాటలు చెప్పి రైతులతో ఆడుకుంటే తస్మాత్ జాగ్రత్త. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వడ్లు ఈ వర్షంతో తడిసి ముద్దయినాయి కాబట్టి ఈ వడ్లను ఎలాంటి ఆంక్షలు లేకుండా, కర్త లేకుండా ఇవి తక్షణమే ప్రభుత్వం భరించాలి. దీని యొక్క ఏదైతే ఉందో దాన్ని. అలాగే ఈ యొక్క పంట నష్టపోయిన రైతుకు కూడా వెంటనే వాళ్ళకు నష్టపరిహారం అందించాలి. గ్రామ పంచాయతీ శివారులో ఇంతకుముందు ముత్యాల చెరువు తెగిపోయి ఈ పంట నష్టపరిహారం బాగా నష్టమైంది కాబట్టి ఇదే రైతు బాగా నష్టపోయాడు. ఇదివరకు దాకా ఒక రూపాయి కూడా అతనికి నష్టపరిహారం ఏం రాలేదు. ఇప్పుడు కూడా రాళ్ళ వర్షం పడి ఇప్పుడు మొత్తం పొలం అంతా రాలిపోయింది. 75% వడ్లు రాలిపోయినాయి. ఖాళీ 25% ఉన్నది, అది కూడా పచ్చి వడ్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆయన నష్టపరిహారం వేయకపోతే ఇప్పుడు ఆయన ఉరేసుకొని సచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇతన్ని గుర్తించి, ఇతని నడిమితాండ దాసు అనే రైతు, ఇతనికి గుర్తించి ఇతనికి నష్టపరిహారం వచ్చేటట్లు చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని నా యొక్క ప్రార్థన.